ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఉత్తర బైపాస్లోని కల్వరీ టెంపుల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ సతీష్ కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, బండారు మదన్, గుర్రాల రాజ్విమల్ తదితరులు పాల్గొన్నారు. పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసేవాడిని. మాకు సినిమా హాల్స్ ఉండేవి. ఆ సినిమా హాల్స్ పెడుతూ ఆ సినిమా హాల్లో హీరో సిగరెట్ కాల్స్తే నేను సిగరెట్లు కాల్చేవాడు, బీడీ కాల్స్తే నేను బీడీ కాల్చేవాడిని. ఒకరోజు నా కర్మగారు చుట్టు కాల్చాడు. వయసు ఏమో 11-12 సంవత్సరాలు అయ్యాయి. ఆ హీరో చుట్ట కాల్సిన చూసి నేనేం చేశానంటే ఒక చోటకి చుట్టూ చేయండి వాళ్ళు క్రీస్తు నేడు జన్మించాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీరు వెలిగించిన క్యాండిల్ ఆరిపోయిన పర్వాలేదు, కానీ దేవుడు వెలిగించిన మీ జీవితాలు మాత్రం మీరు జీవించినంత కాలం వెలుగుతూనే ఉండాలి. దయచేసి మీ క్యాండిల్ ఆఫ్ చేయండి. రైట్. ఈ సమయంలో You
విన్నాం. మన యేసు ప్రభువు చెప్పింది ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరితో ఐక్యంగా తప్పు చేసిన వారిని క్షమించండి. అలాంటి సూత్రాలు చెప్పింది యేసు ప్రభు గారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ చేసుకునే క్రిస్మస్ పండుగ. కాబట్టి యేసునాథుడు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మనం పాటిస్తే ఈ సమాజం బాగుండదు. సమాజం ప్రజలందరూ కూడా బాగుంటారు, కష్టశాలను ఉండవు, గొడవలు ఉండవు, అదేవిధంగా ఆస్తి తరగతులు ఉండవు. అన్నీ బాగుండాలంటే ఆయన సూచనలు కూడా పాటించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పాస్టర్ గారు సతీష్ కుమార్ గారు ఆయన చేసిన సేవలను మనం పెట్టుకోవాలి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించడం, ఇంతమంది వేసినాలను అందరినీ కూడా భక్తులందరినీ కూడా దగ్గరికి చేర్చాలంటే పెద్ద మందిరాలను కట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ అనేక సేవలు అందిస్తున్నారు మన సతీష్ కుమార్ గారు అనేటువంటి అలాంటి వాళ్ళు మన రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తిగా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా కూడా వారి దాకా ఎన్నో సూత్రాలు చెప్పారు. మనం అలాంటి సూత్రాలను అందరూ కూడా పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు సమయంలో క్యాండిల్ లైట్స్ ప్రభావితం చేయొచ్చేమో కానీ మనిషిని మార్చడం మాత్రం మనిషికి సాధ్యం కాదు. నేను గోతులో పడిపోయానండి, నేను గోతులో పడిపోయాను, 10 అడుగులు గోతులో పడిపోయాను. రెండో వాడు కూడా 10-15 అడుగులు గోతులో పడిపోయాడు. ఇద్దరం గోతులో పడిపోతే ఇద్దరం కలిసి వాడి చుట్టూ పైకి పడేవాడు, లేదా నేను వాడి చుట్టూ పైకి లేక ప్రయత్నం చేసినా వాడు పైకి వచ్చే ఛాన్స్ ఉందా? అందరూ గోతులో పడిన వాళ్ళమే. ఒకరికి ఒకరు కాసేపు ప్రభావితం చేయగలరు కానీ పాపమనే గోతుల్లో పడిన మనల్ని విడిపించగలిగిన వాడు కేవలం ఎవరో తెలుసా అండి? గోతుల్లో పడి ప్రభు తీసుకొచ్చుకోండి. ఎక్కువ సమయం తీసుకోవాలి కానీ కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రేమతో ఒక దుప్పటి జరుగుతుంది. ఎందుకంటే అబ్బాయిగా మీరు చలికాలంలో తప్పుకోవాలనే ఉద్దేశంతో తప్పుకున్నప్పుడల్లా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మీ తండ్రుల కొరకు కనికరించి వృద్ధాప్యంలో మీకు కావాల్సిన ఆరోగ్యము, ఆయన ఆత్మరక్షణ, కుటుంబాలందరికీ రక్షణ మార్గము, సమాధానము చేసే ప్రార్థనలకు మీ జవాబు దయచేసి మీరే ప్రభావ మీ జీవితాల్లో, మీ కుటుంబాలను, మీరు కన్న బిడ్డల కుటుంబాల్లో రక్షణ కార్యాలను జరిగించమని, క్షేమాన్ని ఇవ్వమని, ఆర్థికంగా ఇబ్బందుల్లో చూపించమని, అందరికీ ఆయన మీ మనసు దయచేసి ఈ రాజ్య వారసులుగా జీవించే బాధ్యత ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్యాకెట్స్ తీసుకున్నవారు రైట్ హాఫ్లో ప్రత్యేకంగా చేస్తున్నారు. ఎవరైతే ప్యాకెట్స్ తీసుకున్నారో ఒక సైడ్ హాల్ అనేది కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. చొట్టకాల్చి పడిపోయాడు అని చెప్పేసి మా అమ్మ ఒక దిమ్మకి కట్టి మరి కొట్టింది. ఎందుకని చొట్ట కాలుస్తున్నాను? ఏ వయసు? 12 సంవత్సరాల వయసు. చదువులో ఎందుకు సాధ్యం? సినిమాలు, షికార్లు అని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ, అల్లరి చెల్లరిగా జీవిస్తూ, ఇంటి మీదకి కొట్లాటలు తీసుకొస్తూ ఉంటే ఆ తగ్గ
భరించలేక ఎన్నోసార్లు మా అమ్మ ఏడ్చింది. ఏమని ఏడ్చింది? సురే, నువ్వు నా కడుపులో పుట్టకపోయినా బాగుండేది కనుక నా పరువు తీసేస్తున్నావా, ఇంటి పరువు తీసేస్తున్నావా. ప్రభావితం చేయొచ్చేమో కానీ మనిషిని మార్చడం మాత్రం మనిషికి సాధ్యం కాదు. నేను గోతులో పడిపోయానండి, నేను గోతులో పడిపోయాను, మా దగ్గర గోతులో పడిపోయాను. రెండో వాడు కూడా 10-15 గంటలు గోతులో పడిపోయాడు. ఇద్దరం గోతులో పడిపోతే ఇద్దరం కలిసి వాడి చుట్టూ పైకి పడేవాడు. లేదా నేను వాడి చుట్టూ పైకి లేక ప్రయత్నం చేసిన వాడు పైకి వచ్చే ఛాన్స్ ఉందా? అందరూ గోతులో పడిన వాళ్ళమే. ఒకరికి ఒకరు కాసేపు ప్రభావితం చేయగలరు కానీ పాపమనే గోతుల్లో పడిన మనల్ని విడిపించగలిగిన వాడు కేవలం ఎవరో తెలుసా అండి? గోతుల్లో పడిన వాటిని ఎవరు పైకి లేపలేరు. కానీ ఎవరో లేపలేరంటే పైకి ఎటువంటి పాకిస్తాన్ వాళ్ళు బాధిస్తారు, ఎటువంటి పాకిస్తాన్ పనుల్లో గడిపోయి ఉన్నారు. బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువు యేసుక్రీస్తు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, నీ జీవితంలో మారవచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కసారి యేసుక్రీస్తుకు అవకాశం ఇచ్చి చూడు, ఒక్కసారి యేసుక్రీస్తుకు ప్రయత్నం చేసి చూడు, ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు అని ఆయన వీళ్ళలో చెప్పుకుంటూ అంటున్నాడు. మా అమ్మ మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఎవరు తెలుసు మా అమ్మ? ఏ దేవుడు నిన్ను బాగు చేయాలి. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఎవరినైనా బాగు చేయాలి. అమ్మేమో ఎవరు బాగు చేయగలరండి, ఈయనేమో యేసు బాగు చేయగలరు అంటున్నాడు. అసలు నిజంగానే యేసుక్రీస్తు బాగు చేయగలగా చూద్దాం అని చెప్పి ఏం చేసినట్టు తెలుసా అండి? ఇంటిలో ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కాముగా మోకరించి దండం పెట్టి, నువ్వు ఎంతగా పాడైపోయినా సరే పాడైపోయిన వాడిని బాగు చేస్తాడు. మా అమ్మేమో నిన్ను ఏ దేవుడు బాగు చేయాలని చెప్పాలి. నువ్వు నిజమైన దేవుడు అయితే, మనిషిని సృష్టించిన దేవుడు అయితే ఇప్పుడే నన్ను బాగు చేయాలి, ఈ క్షణంలో నన్ను బాగు చేయాలి. నేను పైకి లేచేది ఒకట నా జీవితం బాగైపోవాలి, నేను బాగుపడిపోతాను. ఒకవేళ నన్ను బాగు చేస్తే నువ్వే మనిషిని సృష్టించిన దేవుడు అని నేను నమ్ముతాను. కృష్ణ చొక్కా జీవితం చొక్కా గోడి పెట్టుబడి టైలర్ తీసుకెళ్తాను, చెప్పులు తీరిపోయింది కళ్ళు తీసుకెళ్తాను, చెప్పులు కొట్టేవాడు తీసుకెళ్తాను. జీవితం పాడైపోయింది ఎక్కడ తీసుకెళ్ళాలి? జీవితాన్ని బాగు చేస్తే దేవుని దగ్గర తీసుకెళ్తాను. సహోదరి సహోదరు, టైలర్ దగ్గర చొక్కా తీసుకెళ్తాం, చెప్పులు కుట్టేవాడిని చెప్పులు తీసుకెళ్తాం. కానీ పాడైపోయిన నీ జీవితం బాగుపడాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేమని ఆ దేవుడే 3,000 సంవత్సరాల క్రితం మన మనసు వచ్చేసారు. ఇందుకు వచ్చాడు చెప్పండి, మతాలు మార్చడానికి రాదా, మత మార్పిడులు చేయడానికి రాదా, మతాన్ని ప్రోత్సహించడానికి రాదా, మనిషిని అవసరానికి వచ్చాడు.
सभी को भाई जो नखरे झटके तेरे हैं सब तेरे कदम जो छमके गीतों से वो तेरे हैं बस तेरे यही है तू झूमे जग तेरे नक्शो कदम पे तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया मन बहके जो तेरी खुशियों को जो तू छेड़े चांदनी बोले तुझको उसकी चांदनी न चुरा ले चांदनी न चुरा ले चुटकी में लाई जो रोशन तारे तू ही है खोली पिटारी जादू की वो तू ही है यही है तो झूमे जग तेरे नक्शो कदम पे तू चमकी चमकी जो तू हो तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू हाँ तू चमकी चमकी जो चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया रोशनी सुनहरी सी निखरी सवेरे सितारे आसमां के फिक करे जो सुलगती धूप जैसी चमकती शाम जैसी हर महफिल को सजाए बस वो What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents The Brides of India.